సార్ ఏంటి సార్ ఈ గృహ నిర్మాణ పథకాలు ఏంటి? జగనన్న ఇది ఇళ్ల పథకం రాక్ రేట్ కి సంబంధించి ఓ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు సార్. దాని గురించి మాట్లాడా. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి 32 లక్షల మంది పేదలకి ఇల్లు ఇవ్వాలని 25,000 ఎకరాల ల్యాండ్ను కొని 32 లక్షల మందికి మొత్తం జియో ట్యాగింగ్ చేసి మొత్తం ఎక్కడికక్కడ ఇచ్చేసి 11 లక్షల ఇళ్లని హ్యాండ్ ఓవర్ చేసి ఇళ్లలో ఉండేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేస్తే, ఆ కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట జరిగిందన్న దాన్ని పట్టుకొని దాని మీద 116 సరే రాక్రీట్కి జరిగినటువంటి సంస్థకు సంబంధించి అనేది మాట్లాడుతున్నారు కదా. అంటే రాక్రీట్ 116 మంది అధికారుల కింద పనిచేసిందా? కాదు కదా. రాక్రీట్ అనేది ఒక చోట 2 చోట్ల పనిచేసింది అనుకోండి. కానీ ఇక్కడ చేసినటువంటి 32 లక్షల కుటుంబాలకి లబ్ధి జరిగిందన్నటువంటి విషయాన్ని మర్చిపోయి సరే ఇంకొక సబ్జెక్ట్ తీసుకొచ్చారు. మా బీసీ నాయకుడు ఇప్పుడే అప్గ్రేడ్ అవుతున్నటువంటి మా యాదవ్ని మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఆయన మీద అప్పటిదాకా కేసు పెట్టలేదు, ఇప్పుడు పెట్టారు. చెప్పు తీసుకొని కొడకల్లారా అన్న ఆయన మీదనే ఇప్పుడు దాకా కూడా కేసు పెట్టలేదు. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా కేసులు తీసి వదులుతున్నారు కదా. మరి ఫస్ట్ ఆ కేసు పెట్టమనండి, చిత్తశుద్ధి చాటుకోమనండి. ఎవరు తప్పు మాట్లాడినా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కేసు పెడతామని అనడానికి డెఫినెట్ గా మేము ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటాం. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వారిని వైసీపీ నా కొడకల్లారా, ఎమ్మెల్యే నా కొడకల్లారా ఇదే మాట్లాడింది. ఆయన వేరే ఏం మాట్లాడలే. ఈ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టాలా వద్దా, అది పెట్టిన తర్వాత మా నాగార్జున యాదవ్ దగ్గరకు రండి, డెఫినెట్ గా కేసు పెట్టండి. తప్పు ఎవరు చేసినా, తప్పు ఎవరు మాట్లాడినా తప్పుని ఎవరు సమర్థించం. కానీ ఒకరిని ఒక కంటితో ఇంకొకరిని ఇంకొక కంటితో ఒకరిని మెల్లకన్నుతో చూస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అలాగే ఒక చిన్న సజెషన్ రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేయండి, పర్లేదు ఇదే వేదికగా తెలంగాణ పోలీసులకి సవాల్ విసిరండి. అవసరం లేదు సార్, తప్పు చేశాడు అనుకున్నారు, ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేమెందుకు అప్పీల్ చేయాలండి? నాగార్జున యాదవ్ జోలికి రాలేదు కదా ఏపీ పోలీసులు, ఏపీ పోలీసులు ఇంకా నాగార్జున యాదవ్ జోలికి రాలేదు కదా, రాలేదనే కదా శ్రీరామ్ గారు అంటున్నారు. మాటని సుమోటోగా తీసుకొని కేసు పెట్టండి, డెఫినెట్ గా అందరం కూడా అభినందిద్దాం. అంతేగాని ఇక్కడ ఒకళ్ళు అప్లికేషన్ పెట్టడం, ఒకళ్ళు కేసు పెట్టడం ఇవన్నీ అవసరం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా తప్పేనని చెప్పేసి తీసుకొని మాట్లాడమనండి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ కూడా సైకో అని 100 సార్లు మాట్లాడినటువంటి వారందరి మీద కూడా కేసులు పెట్టు అంటే ఒక ముఖ్యమంత్రిని జుమోటో బాయ్ అన్నారని, లేకపోతే విమర్శలు చేసేటప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు బొచ్చెడు విమర్శలు చేస్తారు సార్. అంటే అది వేరే తప్పుగా కాదు నేను మాట్లాడేది. ఆక్రందన పేదోడికి మంచి చేయాలన్న ఆక్రందన తోటి యువతల వారిని కొంచెం మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. అలాంటి వాటన్నిటిని కూడా ఏదో కావాలని ఇప్పుడు డిబేట్ లో మాట్లాడుతుంటాం సార్, ఒకళ్ళకొకళ్ళ మాట తోలుతాం, తోలినప్పుడు కావాలని శేఖర్ రెడ్డి గారి మీరు ఇప్పుడు ఎట్లా అయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పేదలకు ఏదో చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా విమర్శ వేరు, బూతు వేరు, అలాగే తీవ్రమైనటువంటి విమర్శలు వేరు, అక్కడ లాంగ్వేజ్ వాటన్నిటికీ కూడా ప్రజలందరికీ కూడా అర్థాలు తెలుసు సార్, అర్థాలు తెలుసు. అందు గురించి వాటి జోలికి పోవద్దు. బూత్ అంటే ఏంటో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చెప్పు తీసుకొని కొడతా వైసీపీ ఎమ్మెల్యే కొడకల్లారా నేనే ఇప్పుడు నాకు ఇప్పుడు మొత్తం ఇప్పుడు దాని గురించి ఇది నాకు ఆయన సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన పడి 5 సంవత్సరాల పాటు పడి ఉన్నాడు కాబట్టి ఒక్కసారి అన్నాడు, ఒక్కసారి అయినా కూడా తప్పు మాట్లాడితే ఈ సమాజంలో పిచ్చిగా వాగితే పళ్ళు రాల కొడతా, చెప్పుతో కొడతా అనే దానికి మిగిలినటువంటి ఏ రకమైనటువంటి బూతులు మాట్లాడతారు, దానికి చాలా తేడా ఉంది సార్, చాలా తేడా ఉంది. మీరు అన్నిటిని ఒకే ఘాటును కట్టేసేస్తే ఇక్కడ ఎవరు కూడా డైవర్ట్ అవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఉన్నారు, ప్రజలకు భాష మీద పట్టుంది, ప్రజలు ఉన్నారు. వినండి సార్, వినండి, మీరు ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. ప్రజలు
ఉంటారు, మీరు వాళ్ళు గుర్తుందా? వింటుంటారు. అదే ఎవరు ఏ భాష గుర్తుపెట్టుకోండి మాట్లాడుతున్నారో సార్. తెలుసు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారో తెలుసు, ఎంత పరిధి దాటి ఏ మాట్లాడుతున్నారో తెలుసు, సందర్భమైనా, ఏ ఏ పదాలు వాడుతున్నారో సందర్భమైనా, తెలుసు, ఆ పదాలకు అర్థాలు కొడక తెలుసు. మీద కొడకే. ఈ ఆంధ్రప్రదేశ్ ఏ ప్రజలకి సందర్భమైనా, తెలుగు మీద, కొట్టండి, తెలుగు చెప్పండి. పదాల మీద, తెలుగు చెప్పండి, బూతుల మీద, చెప్పండి. తెలుగు విమర్శల మీద పూర్తి స్థాయి పట్టుంది. వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు, వాళ్ళు బ్యాలెన్స్ అందరికీ చేస్తారు. పట్టుంది, ఓట్లు. అందరికీ శేఖర్ రెడ్డి పట్టుంది. శేఖర్ రెడ్డి గారు. కొడకలాగంటే మాత్రం తప్పు లేదు. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఒక్క అర్థం నిమిషం. అవుతుంది. ఇప్పుడు అయినా కూడా వాటన్నిటి మీద చర్చించే మీరు సింపుల్ గా మీరు చక్కగా చెప్పారు. దాంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏది జగనన్న ఇళ్ల పథకం మీద మీరు దాన్నే చూడండి, వీటి చూడొద్దని నేను చూసేదేం కాదు. నేను ముందే చెప్పాను, నాకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ రాక్రీట్ అన్న సంస్థని